అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవన దుర్భరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలు నిత్యావసర వస్తువుల ధరలపైన 20% సుంకం విధించిన కారణంగానే ఇవాళ పరిస్థితి వచ్చింది. ఇవాళ కనీసం 51 రూపాయలటువంటి కిలో బియ్యం ధర ఇవాళ 65 రూపాయలకి చేరింది. అన్ని వంట నూనెల ధరలు కూడా కిలోకు 20 నుంచి 50 రూపాయలు పెరగడం జరిగింది. ఇవాళ 40 రూపాయలు ఉన్నటువంటి కిలో ఉల్లిపాయలు ఇవాళ 100 రూపాయలకి ఎగబాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు సామాన్యులు బతకలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొనుంది. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 20% సుంకం ఇవాళ నిత్యావసర వస్తువుల ధరల మీద విధించినటువంటి సందర్భంలో ఇవాళ మొత్తం గోదాములో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఇవాళ వ్యాపారస్తులు బ్లాక్ మార్కెటర్ల వ్యవస్థ విజృంభించి ఇవాళ సరుకుల కొరతను తీవ్రంగా సృష్టించి సంక్షోభాన్ని తీసుకొచ్చి ఇవాళ బ్లాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి ధరలు పెంచి అమ్ముతూ ఉన్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి, పెరిగినటువంటి ధరలను నియంత్రించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా 20% సుంకం ఈ నెల 14 నుంచి పెంచి అమల్లోకి రావడంతో దాన్ని ఆసరా చేసుకొని అన్ని వంట నూనెలే కాకుండా అన్ని నిత్యావసర వస్తువులను కూడా విపరీతంగా పెంచి వాళ్ళ ప్రజలను తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో పెట్టేస్తూ ఉన్నారు. బతకలేనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క ఉపాధి లేదు, ఆదాయాలు లేవు. ప్రజలు ఇవాళ అన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ అలమటిస్తూ ఉంటే ఇవాళ పెరిగిన ధరలతోటి సామాన్య పేద మధ్య ప్రజానీకం బతకలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ధరలను నియంత్రించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి సుంకాన్ని తగ్గించాలి. ధరల స్థిరీకరణకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అలాగనే 14 రకాల నిత్యావసర వస్తువులని ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.